అమెరికాస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలో ఉన్నటువంటి చీకటిమామిడి పరిధిలో ఉన్నటువంటి తిరుమలనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి వీక్షిద్దాం. తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి, దీన్నే మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి అంటే ఏంటంటే, వైకుంఠంలో ఎవరుంటారు? శ్రీహరి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు స్వామివారు, ఎవరిని కలవకుండా. ఎంతోమంది దేవతలు స్వామిని దర్శనం చేసుకుందామని వస్తే స్వామివారు యోగ నిద్రలో ఉండి ఎవరు కూడా కలవడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇదే వైకుంఠ ఏకాదశి రోజు 3 కోట్ల మంది దేవతలందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం కూడా చేసుకుందామని ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళగానే అప్పుడు తలుపులు తెచ్చుకున్నటువంటి ఆ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి స్వామివారికి ఈ వచ్చినటువంటి దేవతలకు దర్శనమిస్తాడు. కాబట్టి వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా వచ్చిన దర్శనం కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. అదే రోజు స్వామివారు ఏం చేస్తారంటే, గరుడ వాహనం మీద 3,00,00,000 మంది దేవతలను తీసుకొని భూలోకానికి వచ్చి భూలోకంలో భక్తులందరూ కూడా ఈ విధంగా ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇదే ఏకాదశి రోజు స్వామికి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అంతా కూడా జాగరణ చేసి స్వామివారి యొక్క భజనలు కీర్తనలు చేసి ఉదయం వరకు ఈ విధంగా చేసినట్టయితే వారికి జీవిత కాలచక్రం అంటే ఏంది, పుట్టడము మరియు మరణించడము, మళ్ళీ జన్మెత్తడము, మళ్ళీ మరణించడం అనేటువంటి ఆ సర్కిల్ అనేది లేకుండా ఎప్పుడు కూడా మోక్షంగా అంటే ఆ యొక్క వైకుంఠంలో స్వామివారి పరమపదంలో ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు అన్నాన్ని తినకూడదు, ఎందుకంటే అన్నము గింజలో మొర అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. అన్నం తిన్నట్టయితే ఆ మొర లోపల అరగక ఆ యొక్క అనారోగ్యమైనటువంటి బాధలు కలిగే అవకాశం ఉంటుంది. కనుక మొర రాక్షసుని బారిన పడకుండా ఉండాలంటే ఏకాదశి మొత్తం ఉపవాసంగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా భక్తులు మానవులు చేయాల్సిన పని ఏంటంటే, ఉదయాన్నే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే దాదాపు 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి మౌనంగా ఉండి ఎవరితోటి మాట్లాడకుండా ఉత్తర ద్వారం గుండా వచ్చి శ్రీ మహావిష్ణు అవతారంలో ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, రాముడైనా, కృష్ణుడైనా, నరసింహస్వామి అయినా ఎవరైనా కూడా ఆ స్వామిని దర్శించి ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి భజనలు కీర్తనలు చేసుకుంటూ సాయంత్రము ఉండలేని వారు అల్పాహారం అంటే ఏదైనా పళ్ళు లాంటివి కానీ తీసుకొని ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేసి ఉదయం మళ్ళా ఏకాదశి వ్రతాన్ని వదిలేయాలి. అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే 11 గంటల లోపల భోజనం చేయాలి. ఇదంతా కూడా ఈ ఉపవాస వ్రతం అంటారు. మన స్వామివారికి నైవేద్యం సమర్పించాలా? స్వామికి భక్తులకు మాత్రమే ఈ యొక్క ఉపవాసాలు. భగవంతునికి చేసేది ఏంటంటే, ఏ దేవాలయంలో కూడా 4 పూటలు స్వామివారికి నిత్య నివేదన ఉంటుంది. ఉదయం బాలభోగం అంటారు, మధ్యాహ్నము మహానివేదన అంటారు, సాయంత్రం నివేదన అంటారు. ఇవన్నీ కూడా ప్రతి దేవాలయంలో ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు కూడా మనం పెట్టిన ఫలము కానీ ఆ ప్రసాదం పులిహోర దద్దోజనం ఏవి కూడా స్వీకరించడానికి మాత్రం చేత దాన్ని స్పృశించి మళ్ళీ మనకే అందజేస్తాడు. అదే ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. కాబట్టి స్వామికి నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. మానవులు మాత్రం ఉపవాసం ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉంటే ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజంతా కూడా మహావిష్ణువుకు అంకితం చేయబడినటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ఈ ఒక్క రోజన్నా కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వాళ్ళకు మహా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి మనకు పురాణాలు తెలుపుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకు ఎంతో ప్రాశస్తమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత తిరుమలనాథ స్వామి దేవస్థానము చీకటిమామిడి గ్రామము, బొమ్మల రామారం మండలము, యాదాద్రి భువనగిరి జిల్లాలో వేంచేసి ఉన్నారు స్వామి స్వయంభూగా. కాబట్టి ఆ రోజున ఆ స్వామిని దర్శించండి. మీకు సకల పాపాలన్నీ కూడా తొలిగిపోయి మీరు కోరుకున్నటువంటి ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, తిరుమలనాథ స్వామి గోవిందా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దీని పవిత్రత గురించి మన అయ్యగారు చెప్పారు. దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను, కానీ ముఖ్యంగా ఈరోజు భక్తులకు దర్శనం చేసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండి వారు కోరిన కోరికలు తీర్చే తిరుమల నాథుడిగా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని వారి కోరికలు తీర్చుకుంటారు. అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులకు మేము ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినాము. ఆ దేవుడు కూడా అందరి మీద
కృపా కటాక్షాలు ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా పేరు నాగరాజు, చికెన్ మామిడి సర్పంచ్. గుడి అభివృద్ధి ఆల్రెడీ చంద్రమౌళి అన్న కోరిక మేరకు ఆయన ₹1,00,00,000 విరాళంగా ఇచ్చి, ఆయన లేకున్నా కానీ మా వదినమ్మ గారు గుడి కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మహామండపం, ధ్వజస్తంభం ఇవన్నీ వారే ఇస్తున్నారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కానీ గ్రామ సర్పంచ్గా నా బాధ్యతగా ఖచ్చితంగా అన్నిట్లలో ముందుండి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చేస్తాం. ఇది మొట్టమొదటిసారి, ఈ ఫస్ట్ సారి మేము ఇట్లా గుడి తరపున ఇలా ఇన్వైట్ చేసి, అందరిని ఇన్వైట్ చేసి ఉత్తర ద్వారం ద్వారా ఇంత గ్రాండ్గా చేయడం మొదటిసారి. ఇది ఇక కంటిన్యూగా ఇంకా చాలా గొప్పగా జరుగుతుంది. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఇంతకుముందు మా అయ్యగారు, చైర్మన్ గారు, మా సర్పంచ్ గారు వివరించినట్టుగా ఈ స్వయంభూ దేవాలయం చాలా ప్రాశస్త్యం కల దేవాలయము. అభివృద్ధి కమిటీ తరఫు నుంచి మేము ఈ కొత్తగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, మా మండలంలో సుమారుగా 35 మంది నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు అందరినీ కూడా మేము ఇక్కడికి ఆహ్వానించి, స్వామివారి కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఉండాలి, తద్వారా మంచి పాలన జరగాలి, మా మండలం ఇంకా అభివృద్ధిలోకి రావాలి అనే ఒక చిన్న సంకల్పంతో ఈరోజు చాలా శుభదినం కావున అందరినీ మేము ఇక్కడికి ఆహ్వానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు వాళ్ళకి విక్రయించి వాళ్ళని పంతులు గారితో ఆశీర్వదించాలని ఒక చిన్న సంకల్పంతో మేము అందరినీ ఆహ్వానించాము. అందరూ వచ్చి వెళ్ళారు. ఈ శుభ సందర్భంగా అందరూ చాలా సంతోషపడ్డారు. ఇది మా గ్రామానికి, మా ప్యానెల్, మా సర్పంచ్ గారికి, మా దేవాలయానికి ఇవన్నిటి కూడా మాకు ఒక సంతోషకరమైన పండగ వాతావరణం ఇది. సో ఇది ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవ్వాలని, దినదిన అభివృద్ధి, మా ఆలయం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ నమస్కారం. హాజీపూర్, నేను శంకరేణి హాజీపూర్ సర్పంచ్ని. ఈ తెలంగాణ స్వాముల వారిని పిలిపించారు, దర్శనం చేసుకున్నాము. మేము ఈ దేవునికి మొక్కున్నాము. వచ్చి మేము అందరం మంచిగా ఉండాలని కోరుతున్నాను. పంతుల్ని వీళ్ళందరినీ ఈ ధన్యవాదాలు మీకు అందరికీ. రజిత, బోయినపల్లి నుంచి సర్పంచ్గా ఇక్కడికి వచ్చాము. మేము వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకొని, అలాగే మా గ్రామంలో పనులన్నీ బాగా జరిగి మా ఊరి అభివృద్ధి కోసం మేము అందరూ బాగా ఇది చేయాలని, దేవుళ్ళ ఆశీస్సులు కూడా మా గ్రామంపై ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు బేతాల బాలరాజ్, ఆజిపూర్ గ్రామ పంచాయతీ మాజీ కోఆప్షన్ మెంబర్. నేను బొమ్మలరామారం మండలం, యాదాద్రి జిల్లా. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ తిరుమలనాథ స్వామి దర్శనం చేసుకునేకి వచ్చినాం. ఇది ఒక 500-600 ఏళ్ళ చరిత్ర గల టెంపుల్ ఇది. ఈ టెంపుల్ రావడం మన పూర్వజన సుకృతం. ఈ టెంపుల్ డెవలప్ కావడానికి లోకల్ సర్పంచ్ వాళ్ళందరూ బాగా కృషి చేశారు. దానికి మేము అందరి సహకారం కూడా చేద్దామని కూడా మేము అనుకుంటున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో ఇట్లాంటి దర్శనం మళ్ళీ చేసుకోవాలి. అశ్విని, మేము భువనగిరి నుంచి వచ్చాము. ఇక్కడ టెంపుల్ అన్నది మాకు తెలిసింది. ఈరోజు ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి దర్శనం కోసమని మేము వచ్చాము. చాలా బాగుంది గుడికి, అందరు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రజలందరికీ తెలవాలి ఈ గుడి గురించి. చాలా బాగుంది. మేము స్వయంగా వెలిసాడనమాట. మాకైతే చాలా చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. నా పేరు శ్రీనివాస్, నేను తహసీల్దార్ బొమ్మలరామారం. వైకుంఠ ఏకాదశి మండలం అందరి ప్రజలకు కూడా నాకు శుభాకాంక్షలు. మండలం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అందరూ మంచిగా ఉండాలని, ఆర్థికంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు. మీరు హాజీపూర్ గ్రామం, బొమ్మలరామారం మండలం. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నాం. చాలా మహిమల గల గుడి. మాకెంతో చాలా సెంటిమెంట్. ఈరోజు దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర తిరుమలనాథ చికడమ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరితో ఉండాలి. ఎంతో చరిత్ర మహిమ కలిగిన గుడి ఇది. కాబట్టి మా కుటుంబంకి అంత రక్షగా ఉంటాడు స్వామి ఎప్పుడైనా అని సంతోషంగా దర్శనం చేసుకోబడింది. భక్తులు కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఎంతో మహిమల కలిగిన గుడి. ఓం నమో వెంకటేశాయ. దగ్గర నేను నా చిన్ననాటి నుంచి రావడం జరుగుతుంది. ఆలయంలో చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ఎంతో మహిమ కలిగిన స్వామి దర్శనం అనేది అది సిటీకి చాలామంది రావడం జరుగుతుంది. చుట్టుపక్కల ఎంతోమంది ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, పట్టణంలో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది వస్తారు. కాబట్టి 108 ప్రదక్షిణాలు కూడా చేసుకుంటారు. మొక్కుబడులు, ఏదైనా వాహనం కానీ, ఇంటి పూజలు కానీ
అలా మనం ఏదైనా చూపించుకోవాలి కానీ జాతకాలు కానీ అన్ని విధాలుగా 400 చరిత్ర కలిగిన గుడి అని నేను విన్నాను నా చిన్ననాటి నుంచి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాతావరణంలో ఎంతో మనసు ఆహ్లాదంగా ఉంటుంది. స్వామి పాదాల దర్శనం దగ్గర మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మాది బొమ్మల రామారం. నా పేరు కిరణ్. ఇక్కడికి మేము తరచుగా వస్తుంటాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది గుడికి రావడం? మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. సో ఈరోజు మనం చూస్తా ఉన్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు చీకటిమామిడి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు కూడా దిగ్విజయవంతంగా ఇక్కడ చీకటిమామిడి ప్రాంతంలో కూడా పూజలు అధిక సంఖ్యలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక ఉదయం నుంచి కూడా పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.